నమస్కారం. మన విద్యా 24/7 ఛానల్కి స్వాగతం. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పాఠ్యాంశాలన్నీ తెలుగులోనే స్పష్టంగా, సులభంగా అర్థమయ్యేలా వివరించడం మా ధ్యేయం. స్కూల్ పరీక్షలైనా, ఫైనల్ అసెస్మెంట్స్ అయినా, ఎస్ఎస్సి బోర్డు పరీక్షలైనా మీ విజయాలకి కావాల్సిన పూర్తి మార్గదర్శకత ఇక్కడే లభిస్తుంది. ఇక ఈరోజు పాఠంలోకి వెళ్ళిపోదాం. నమస్కారం. మన దేశంలో చట్టం, న్యాయం ఈ పదాలు వినగానే చాలా పెద్ద పెద్ద విషయాలు గుర్తొస్తాయి కదా. కానీ అసలివి ఎలా పనిచేస్తాయి? రండి, ఈరోజు ఒక చిన్న కథ ద్వారా మన న్యాయ వ్యవస్థ గురించి చాలా సింపుల్గా తెలుసుకుందాం. సరే, ఈరోజు మనం ఏమేం విషయాలు చూడబోతున్నామంటే, అసలు ఎఫ్ఐఆర్ అంటే ఏంటి, పోలీసుల పాత్ర ఎక్కడ మొదలవుతుంది, సివిల్ క్రిమినల్ కేసులకు తేడా ఏంటి, కోర్టులో విచారణ ఎలా సాగుతుంది, ఒకవేళ తీర్పు నచ్చకపోతే ఏం చేయాలి, ఇలాంటి ముఖ్యమైన విషయాలన్నీ చూద్దాం. ఇక మొదలుపెట్టేద్దామా? మన కథలో ఇద్దరు ముఖ్యమైన వ్యక్తులున్నారు. ఒకరు రవి, ఇంకొకరు సాంబా. వాళ్ళిద్దరి మధ్య ఒక చిన్న ఆస్తి గొడవ మొదలైంది. చూడటానికి చాలా మామూలు గొడవలాగే అనిపించింది, కానీ అది కాస్త ఒక పెద్ద నేరంగా ఎలా మారిపోయిందో చూద్దాం రండి. అయితే ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం గమనించాలి. ఈ ఒక్క గొడవలోనే 2 రకాల తప్పులు జరిగాయి. మొదటిది సివిల్ తప్పు. అదేంటంటే, రవి సాంబకి అమ్మిన ప్లాట్ ఇవ్వలేదు, డబ్బులు కూడా తిరిగివ్వలేదు. ఇది ఒక రకమైన మోసం. రెండోది క్రిమినల్ తప్పు. సాంబా తన డబ్బులు అడగడానికి వెళ్ళినప్పుడు రవి అతని మీద దాడి చేసి చేయి విరగ్గొట్టాడు. చూసారా, ఒకటి ఆస్తికి సంబంధించింది, ఇంకోటి శరీరానికి హాని కలిగించటం. అందుకే ఒకటి సివిల్, ఇంకొకటి క్రిమినల్ నేరమయింది. సరే, ఇప్పుడు సాంబకి గాయమైంది కదా. ఇక వాళ్ల అబ్బాయి క్రాంతి ఊరుకోలేదు. న్యాయం కోసం పోరాడాలని నిర్ణయించుకున్నాడు. సరిగ్గా ఇక్కడి నుంచే మన న్యాయ ప్రక్రియ మొదలవుతుందన్నమాట. ఏదైనా సరే, ఒక నేరం జరిగినప్పుడు న్యాయ పోరాటంలో మొట్టమొదటి అడుగు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం. ఎఫ్ఐఆర్ అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. పోలీస్ స్టేషన్కి వెళ్లి జరిగిన విషయం గురించి ఇచ్చే మొదటి ఫిర్యాదు. ఇది ఫైల్ చేసిన తర్వాతే పోలీసులు వాళ్ల విచారణని అధికారికంగా మొదలుపెడతారు. ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం పెద్ద కష్టమేం కాదు, చాలా సింపుల్. పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి, జరిగిందంతా వివరంగా చెప్పాలి, వాళ్లు రాసుకున్న రిపోర్ట్పై మనం సంతకం పెట్టాలి. ఇక్కడ ఒక విషయం మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఆ ఎఫ్ఐఆర్ కాపీని ఉచితంగా తీసుకోవడం మన హక్కు, దానికి డబ్బులు అడగకూడదు. ఒకసారి ఎఫ్ఐఆర్ ఫైల్ అయిందంటే చాలు, ఇక పోలీసుల పని మొదలవుతుంది. స్టేషన్ హౌస్ ఆఫీసర్ అంటే ఎస్హెచ్ఓ ఆధ్వర్యంలో విచారణ స్టార్ట్ చేస్తారు. చుట్టుపక్కల వాళ్ళని అడుగుతారు, సాక్షుల స్టేట్మెంట్స్ తీసుకుంటారు, సాంబ మెడికల్ రిపోర్ట్ లాంటి ఆధారాలన్నీ సేకరిస్తారు. వాళ్లకి గట్టి సాక్ష్యం దొరికింది అనిపిస్తే అప్పుడు నిందితుడైన రవిని అరెస్ట్ చేస్తారు. అయితే ఇక్కడొక చాలా ముఖ్యమైన పాయింట్ ఉంది. అరెస్ట్ చేశారంటే శిక్ష వేసినట్టు కాదు, అది కేవలం విచారణలో ఒక భాగం మాత్రమే. మనం ముందే అనుకున్నాం కదా, రవి కేసులో సివిల్, క్రిమినల్ ఇలా 2 రకాల తప్పులున్నాయని. అసలు ఈ రెండిటి మధ్య తేడా ఏంటో కొంచెం వివరంగా చూస్తే మనకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఈ టేబుల్ చూడండి, చాలా క్లియర్గా అర్థమవుతుంది. క్రిమినల్ లా అంటే దొంగతనం, హత్య, దాడి లాంటివి. ఇవి సమాజం మొత్తానికి హాని చేసే పనులు కాబట్టి ప్రభుత్వం సీరియస్గా తీసుకుంటుంది. అందుకే ఎఫ్ఐఆర్తో మొదలవుతుంది. అదే సివిల్ లా అనుకోండి, ఇది వ్యక్తుల మధ్య జరిగే గొడవలు, అంటే ఆస్తి తగాదాలు, అద్దె విషయాలు, విడాకులు ఇలాంటివి. అందుకే ఇందులో బాధితులే నేరుగా కోర్టుకి వెళ్ళాలి. ఇక శిక్షల విషయానికొస్తే క్రిమినల్ కేసులో జైలుకి పంపొచ్చు, ఫైన్ వేయొచ్చు. కానీ సివిల్ కేసులో అలా కాదు. నష్టపరిహారం ఇప్పించడం లేదా ఆస్తిని ఖాళీ చేయించడం లాంటి పరిష్కారాలు ఉంటాయి. సరే, అరెస్ట్ అయ్యాక ఏమవుతుంది? నిందితుడికి ఒక హక్కుంటుంది, అదే బెయిల్. అంటే విచారణ ఇంకా పూర్తి కాకముందే కొన్ని షరతుల మీద తాత్కాలికంగా జైలు నుంచి బయటకు రావడమన్నమాట. ఫలానా తేదీనా మళ్లీ కోర్టుకు హాజరవుతామని హామీ ఇవ్వాలి. దీనికి తరచుగా ఎవరో ఒకరు పూచికత్తు అంటే గ్యారంటీ ఇవ్వాల్సి ఉంటుంది. పోలీసుల విచారణంతా పూర్తయ్యింది. ఇక కేస్ నెక్స్ట్ స్టేజ్కి వెళ్తోంది, అదే కోర్టు విచారణ. మన కథ ఇప్పుడు కోర్టు రూంలోకి అడుగుపెట్టింది. చూద్దాం అక్కడ ఏం జరగబోతోందో. కోర్టులో మనకు ప్రధానంగా 3 కనిపిస్తారు. మొదటి వ్యక్తి జడ్జ్ లేదా మేజిస్ట్రేట్. ఈయన ఇరుపక్షాల వాదనలు విని నిష్పక్షపాతంగా, అంటే ఎవరివైపు మొగ్గకుండా తీర్పు ఇస్తారు. ఇక రెండో వ్యక్తి పబ్లిక్ ప్రాసిక్యూటర్. ఈయన ప్రభుత్వం తరఫున
అంటే బాధితుల పక్షాన వాదిస్తారు. మూడో వ్యక్తి డిఫెన్స్ లాయర్. ఈయన నిందితుడైన రవిని కాపాడటానికి, అంటే అతను నిర్దోషి అని వాదించడానికి ఉంటారన్నమాట. జడ్జిగాలి పాత్రను అర్థం చేసుకోవటానికి ఇక్కడొక మంచి పోలిక ఉంది. ఒక క్రికెట్ మ్యాచ్లో అంపైర్ ఎలాగో కోర్టులో జడ్జి కూడా అలాగనమాట. ఆయన ఏ టీంకి సపోర్ట్ చెయ్యరు. రూల్స్ ప్రకారం ఆట జరుగుతోందా లేదా అని మాత్రమే చూస్తారు. అలాగే జడ్జి కూడా చట్ట ప్రకారం విచారణ నిష్పక్షపాతంగా అందరి ముందు జరగాలని చూసుకుంటారు. ఈ నిష్పక్షపాత విచారణనే ఫెయిర్ ట్రయల్ అంటారు. ఇది మన న్యాయ వ్యవస్థలో చాలా ముఖ్యమైన సూత్రం. దీని ప్రకారం ఏంటంటే, ఒక వ్యక్తిపై నేరం రుజువు అయ్యేంతవరకు అతన్ని నిర్దోషిగానే పరిగణించాలి. ఆ విచారణ కూడా బహిరంగంగా ఎవరి పట్ల పక్షపాతం లేకుండా జరగాలి. ఇది మన రాజ్యాంగం ఇచ్చిన ఒక ప్రాథమిక హక్కు. అయితే జడ్జిలు ఇంత నిష్పక్షపాతంగా ఎలా ఉండగలుగుతారు? ఎందుకంటే మన దేశంలో న్యాయ వ్యవస్థ స్వతంత్రంగా పనిచేస్తోంది. అంటే ప్రభుత్వం, మంత్రులు లేదా పోలీసులు ఎవరూ కూడా కోర్టుల పనిలో జోక్యం చేసుకోలేరు. వాళ్ల మాట కోర్టులు వినాల్సిన అవసరం లేదు. దీన్నే సెపరేషన్ ఆఫ్ పవర్స్ అంటారు. దీనివల్ల ఎలాంటి రాజకీయ ఒత్తిడి లేకుండా న్యాయమూర్తులు సరైన తీర్పు ఇవ్వగలుగుతారు. సరే, ఇప్పుడు మన రవి కేస్ విచారణకు వచ్చింది. రవి ఏమంటాడు? నేను ఏ తప్పు చెయ్యలేదు, నేను నిర్దోషిని అని చెప్తాడు. కాని పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఊరుకోరు కదా. ఆయన సాక్షులందరినీ పిలిపిస్తారు. వాళ్ల దగ్గరున్న ఆధారాలన్నీ కోర్టు ముందు పెడతారు. ఇరుపక్షాల వాదనలన్నీ విన్న తర్వాత జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ కోర్టు ఒక తీర్పు ఇచ్చింది. రవిని దోషిగా నిర్ధారించి అతనికి 4 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. అయితే కథ ఎక్కడితో అయిపోలేదు. ఒకవేళ కింది కోర్టు ఇచ్చిన తీర్పుతో ఎవరైనా సరే సంతృప్తిగా లేకపోతే వాళ్లకి మరో అవకాశముంది. పై కోర్టుకు వెళ్లొచ్చు. దీన్నే మనం అపీల్ సిస్టమ్ అంటాం. మన దేశంలో కోర్టుల వ్యవస్థ ఒక పిరమిడ్లాగా ఉంటుందన్నమాట. అట్టడుగున చాలా కేసులు మొదలయ్యే జిల్లా కోర్టులుంటాయి. వాటిపైన ప్రతి రాష్ట్రానికి ఒక హైకోర్టు ఉంటుంది. ఇక ఆ పిరమిడ్కి పైన అందరికంటే అత్యున్నతమైనది న్యూఢిల్లీలో ఉండే సుప్రీంకోర్టు. సో ఎవరైనా సరే జిల్లా కోర్టు తీర్పు నచ్చకపోతే హైకోర్టుకి, అక్కడ తీర్పు కూడా నచ్చకపోతే సుప్రీంకోర్టుకి అప్పీల్ చేసుకోవచ్చు. మన రవి కేసులో కూడా అదే జరిగింది. రవికి 4 ఏళ్ల శిక్ష పడింది కదా. అతని లాయర్ వెంటనే సెషన్స్ కోర్టులో అప్పీల్ చేశాడు. ఈ టైంలైన్ చూడండి. ఒక కేసుకి తుది తీర్పు రావడానికి ఎంత సమయం పడుతుందో మనకు అర్థమవుతుంది. 2021లో మేజిస్ట్రేట్ కోర్టు 4 ఏళ్ల శిక్ష వేసింది. 2023లో సెషన్స్ కోర్టుకి అప్పీల్ చేస్తే వాళ్లు రవి దోషే అని చెప్పారు. కానీ శిక్షను 3 ఏళ్లకి తగ్గించారు. రవి అక్కడితో ఆగలేదు. 2025లో మళ్లీ హైకోర్టుకి వెళ్లాడు. హైకోర్టు కూడా సెషన్స్ కోర్టు తీర్పునే సమర్థించింది. చూసారా, ఈ అప్పీళ్ల వల్ల న్యాయ ప్రక్రియ కొన్నిసార్లు సంవత్సరాల పాటు సాగుతుంది. అమ్మా, రవి కేస్ ప్రయాణం మొత్తం చూశాను కదా. ఒక చిన్న గొడవతో మొదలై ఎక్కడిదాకా వెళ్ళిందో. సరే, ఇంతసేపు మనం తెలుసుకున్న ముఖ్యమైన విషయాల్ని ఒక్కసారి చకచకా రివ్యూ చేసుకుందాం. ఈ కేసు మొత్తం చూశాక ఒక ప్రశ్న వేసుకుందాం. పోలీసులకి జడ్జికి మధ్య ఉన్న అసలు తేడా ఏంటి? పోలీసులు ఏం చేస్తారు? వాళ్ళు విచారణ చేస్తారు, సాక్ష్యాలు సేకరిస్తారు, నిందితుల్ని పట్టుకుంటారు, అంతే. కాని ఒక వ్యక్తి దోష, నిర్దోష అని తేల్చి శిక్ష వేసే అధికారం అది కేవలం జడ్జికి మాత్రమే ఉంటుంది. ఇది చాలా ముఖ్యమైన తేడా. అంటే ఒక కేస్ ప్రయాణాన్ని మనం క్లుప్తంగా చెప్పాలంటే, ఫస్ట్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్తో మొదలవుతుంది. తర్వాత పోలీసులు విచారణ చేసి కోర్టులో ఛార్జ్షీట్ ఫైల్ చేస్తారు. ఆ తర్వాత కేస్ కోర్టుకి వెళ్తుంది. అక్కడ జడ్జ్, ప్రాసిక్యూటర్, డిఫెన్స్ లాయర్ సమక్షంలో న్యాయమైన విచారణ జరుగుతుంది. జడ్జిగారు సాక్ష్యాలన్నీ పరిశీలించి తీర్పిస్తారు. ఒకవేళ ఆ తీర్పుతో సంతృప్తి లేకపోతే పై కోర్టుకి అప్పీల్ చేసుకునే అవకాశం ఉంది. ఇది మన దేశంలో న్యాయం జరిగే ఒక పద్ధతి. చూశారు కదా, మన చట్టాలు, మన న్యాయ వ్యవస్థ ఎలా పనిచేస్తాయో తెలుసుకోవడం ప్రతి ఒక్కరికి చాలా అవసరం. ఎందుకంటే న్యాయం అనేది కేవలం కోర్టుల్లోనో పోలీస్ స్టేషన్లలోనో ఉండేది కాదు. దాని గురించి మనకు సరైన అవగాహన ఉన్నప్పుడే అది అందరికీ అందుబాటులోకొస్తుంది. ఈ కేస్ స్టడీ ద్వారా మీకు చాలా విషయాలు స్పష్టంగా అర్థమయ్యాయని ఆశిస్తున్నాను. ఈరోజు చూసిన పాఠం మీకు ఉపయోగపడిందని హృదయపూర్వకంగా ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని స్పష్టమైన, సహాయకరమైన
మార్కులు పెంచే పాఠాలు పొందాలంటే మన విద్యా 24/7 ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ సందేహాలు, సూచనలు, తదుపరి నేర్చుకోవాలనుకున్న విషయాలు కింద కామెంట్స్లో రాయండి. మీ స్పందన మాకెంతో ముఖ్యం. మీ ఒక్క లైక్, ఒక్క షేర్, ఒక్క కామెంట్ కూడా ఈ చదువు వెలుగును మరింత మంది విద్యార్థులకు చేరుస్తుంది. మాతో ఉండండి. మీ నేర్చుకునే ప్రయాణాన్ని ప్రతిరోజు మరింత బలంగా, మరింత స్పష్టంగా, మరింత ప్రభావవంతంగా మార్చుకుందాం. ధన్యవాదాలు.